ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజుకు చెందిన విలువైన స్థలం కబ్జా ప్రయత్నం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విశాఖపట్నం మధురవాడలో ఉన్న 2 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఈ స్థలాన్ని నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు కొందరు కేటుగాళ్లు. ఈ భూ కబ్జా వెనుక పెద్ద కుట్ర ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. 1989లో 7 నెలల్లో మన ప్రజెంట్ డిప్యూటీ స్పీకర్ సార్ రఘురామకృష్ణరాజు సారు మారుతినగర్ లేఅవుట్లో ఒక సైట్ ఒకటి కొనడం జరిగిందండి. అదే సంవత్సరం 12వ నెలలో ఇంకొక డాక్యుమెంట్ ఆ సైటే వేరే వాళ్ళకి సార్ ప్లేస్లో ఎవరు ఇంపర్సనేట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ డాక్యుమెంట్ 91లో దొంతులూరు సత్యనారాయణమ్మ అనే ఒక డాక్యుమెంట్ అయింది. ఆ తర్వాత గణపతిరాజు సాయి భాస్కర్ అని మళ్ళీ 2001లో ఇంకొక డాక్యుమెంట్ అయింది. ఈ ఎవరైతే ఇప్పుడు రీసెంట్గా ఉన్న వాళ్ళు ఆ ల్యాండ్ సైట్ క్లీన్ చేయడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు పక్క సైట్ వాళ్ళు సార్కి చెప్తే ఈ సైట్ మాది కదా అని వాళ్ళు అబ్జర్వ్ చేయడం జరిగింది. అబ్జర్వ్ చేసిన తర్వాత మాకు రిపోర్ట్ ఇచ్చారు. దీని మీద మేము 20వ తారీఖున ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం దీని మీద మేము దర్యాప్తు చేస్తున్నాం. 89లో సార్ ప్లేస్లో ఎవరైతే రఘురామకృష్ణరాజు లాగా ఆయన వెళ్ళి సబ్ రిజిస్టర్లో రిజిస్ట్రేషన్ చేశారనేది మేము వెరిఫై చేస్తున్నాం. అప్పుడున్న పరిస్థితులు బట్టి ఎవరైతే అమ్ముతారో వాళ్ళ డీటెయిల్సే ఉంటాయి. అందులో కొనుక్కున్న వాళ్ళవి ఏమీ లేవు. సార్ ప్లేస్లో ఎవరైతే వెళ్ళారో ఆయన తంబాది ఉంది. అక్కడ ఏదైతే సంతకం పెట్టినో ఈ డాక్యుమెంట్లోనో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కూడా సేమ్ సంతకం సేమ్ వేసి ఉన్నారు. ఆ పర్సన్ ఎవరనేది ఇప్పుడు తెలియలేదు. ఇందులో ఎవరైతే ఫస్ట్ కొనుక్కున్న సుబ్రహ్మణ్యరాజు అని ఆయన ఫస్ట్ కొనుక్కున్నారు 18 డిసెంబర్. ఆయన్ని మేము ప్రజెంట్ ఎంక్వైరీ చేస్తున్నాం. చేసి ఇందులో ఎవరైతే బాధ్యులు అందరి మీద కూడా చట్టపరమైన చర్యలు కంపల్సరీ తీసుకుంటాం. 19